ఓకే. సో, రెడెండెంట్ లింక్ అంటే ఏంటో మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. అంటే ఒక మెకానిజంలో ఆ లింక్ ఉన్నా అండ్ లేకపోయినా మెకానిజం అనేది ఒకేలా బిహేవ్ చేస్తది. అలాంటి లింక్స్ ఉంటే వాటిని మనం రెడెండెంట్ లింక్స్ అంటాము. సో, మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది కాలిక్యులేట్ చేసేటప్పుడు మనం రెడెండెంట్ లింక్‌ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ రిడెండెంట్ లింక్ బేస్ చేసుకొని ఒక యానిమేషన్ వీడియో ఉంది. అది ప్లే చేస్తాను. జాగ్రత్తగా చూడండి. Hello there, guys. In this session, we will discuss about redundant link in a mechanism. Let's begin. In a mechanism, a link is redundant if its presence or absence does not affect the nature of the mechanism. వాయిస్ వినిపిస్తుందా వీడియోది? ఒక్కసారి కామెంట్ బాక్స్‌లో చెప్పండి. వాయిస్ వినిపిస్తుందా? ఓకే. థాంక్ యూ. సో, ఏ రిడెండెంట్ లింక్ అంటే ఇన్ ఎ మెకానిజం ఇఫ్ ఇట్స్ ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ద నేచర్ ఆఫ్ ద మెకానిజం. దాన్ని రిడెండెంట్ లింక్ అంటారు. వీళ్ళు కొన్ని యానిమేషన్స్ చూపిస్తారు మనకు. ఒకసారి చూడండి. That is, even if we remove that link, the mechanism will behave in the same manner. Can such a situation really occur? For the three binary links are equal in length and are parallel to each other. Both the ternary links are also equal in length and parallel to each other. సో, బైనరీ లింక్స్ అంటే ఏంటంటే, మనకి అంటే బైనరీ జాయింట్ లాగే. అంటే ఒక జాయింట్ దగ్గర 2 లింక్స్ కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని మనం బైనరీ జాయింట్ అంటాం కదా! సేమ్ బైనరీ లింక్ అంటే ఒక లింక్ 2 లింక్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని మనం బైనరీ లింక్ అంటాం. ఒకవేళ ఒక లింక్ అనేది 3 లింక్స్ కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని మనం టెర్నరీ లింక్ అంటాం. సో, ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్డ్ అండ్ ఈ కలర్ అండ్ ఈ యెల్లో కలర్ ఈ 3 లింక్స్ కూడా ఏంటి? బైనరీ లింక్స్. ఇక్కడ 2 టెర్నరీ లింక్స్ ఉన్నాయి. అవేంటంటే ఈ గ్రీన్ కలర్ ఎందుకంటే 3 లింక్స్ కనెక్ట్ అయింది. ఇదొక లింక్, ఇదొక లింక్, ఇదొక లింక్. అలాగే బ్లూ కలర్డ్ కూడా ఒక టెర్నరీ లింక్. ఎందుకంటే ఈ రెడ్ కలర్ లింక్‌కి అండ్ ఈ లింక్‌కి అండ్ ఈ యెల్లో కలర్ లింక్‌కి కనెక్ట్ అయింది. సో, 2 టెర్నరీ లింక్స్ ఉన్నాయి. 3 బైనరీ లింక్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ ఈ బైనరీ లింక్స్ ఉన్న 3 లింక్స్ కూడా ప్యారలల్‌గా ఉన్నాయి. అలాగే ఈ బ్లూ కలర్డ్, ఈ గ్రీన్ కలర్డ్ టెర్నరీ లింక్స్ అనేవి ప్యారలల్‌గా ఉన్నాయి. ఇలాంటి కేస్‌లో ఒక రిడెండెంట్ లింక్ అనేది ఉంటది. అది వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. To its unique geometry, this mechanism has 1 degree of freedom. సో, నిన్న చెప్పాను కదా! అంటే మెకానిజం మీరు ఫార్ములా యూజ్ చేసి కాలిక్యులేట్ చేస్తే మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 0 వస్తది. బట్ ఏంటంటే ఈ మెకానిజం యాక్చువల్‌గా మూవ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ హావింగ్ సమ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. Now, if we remove any one of the binary links of this mechanism. సో, నేను చెప్పాను ఎయిదర్ ఐ కెన్ రిమూవ్ సెకండ్ లింక్, ఎయిదర్ ఐ కెన్ రిమూవ్ థర్డ్ లింక్ ఆర్ ఎయిదర్ ఐ కెన్ రిమూవ్ ఫోర్త్ లింక్. ఇలాగేంటంటే ఇక్కడ ఈ మిడిల్‌లో ఉన్న లింక్ రిమూవ్ చేశారు. అలాగే ఇక్కడ ఈ చివర్లో ఉన్న లింక్ ఇక్కడేమో రైట్ సైడ్ చివర్లో ఉన్న లింక్ రిమూవ్ చేశారు. సో, మొత్తం అంటే ఒకసారి ఈ మెకానిజంలో 3 లింక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి రిమూవ్ చేసాం, ఇక్కడ ఒకటి రిమూవ్ చేసాం, ఇక్కడ ఒకటి రిమూవ్ చేసాం. సో, అంటే ఈ మొత్తం మెకానిజమ్స్ ఒకేలా మూవ్ అవుతాయి చూడండి. As shown, it does not affect the nature of the mechanism. So, we see any one of the 3 binary links in this mechanism is a redundant link. I understood that. So, this implies that the presence or absence of the redundant link won't affect the degree of freedom of the mechanism. Correct, but one needs to be cautious while calculating the degree of freedom of such mechanisms using Grillabler equation. But why
Why is it so? Let's calculate the degree of freedom of this mechanism using Grubler equation. According to it, degree of freedom of a planar mechanism M equals 3 times L. సో గ్రొబ్లర్స్ ఈక్వేషన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. కాకపోతే మనం ఇక్కడ ఎల్ ప్లేస్లో మనకి క్యాపిటల్ అనేది తీసుకున్నాం. J1 అంటే ఇక్కడ P1, J2 అంటే P2. P2 ఇక్కడ ఏం లేవు, 0 అవుతాయి. -1 minus 2 times J1 minus J2, where M is the degree of freedom or mobility of the planar mechanism. L is the number of links in the planar mechanism. J1 is the number of joints having 1 degree of freedom. J2 is the number of joints having 2 degrees of freedom. Now, can you tell the number of links in this mechanism? Yes, there are 5 links of which 3 are binary and the remaining 2 are ternary links. Correct. And what's the number of joints having 1 degree of freedom? All the joints in this mechanism are revolute joints. So, there are 6 joints having 1 degree of freedom. Correct. And what's the number of joints having 2 degrees of freedom? There is no joint having 2 degrees of freedom. Correct. So, the degree Excuse of me, freedom sir. for మీ this వాయిస్ mechanism వినిపించట్లేదు, sir. వీడియోలో వాయిస్ వినిపిస్తుందా? వీడియోలో వాయిస్ వినిపించట్లేదా? ఒకసారి ఆగండి. to 0. But that's not true. The degrees of And what's the number of joints having 2 degrees of freedom? there is no joint having 2 degrees of freedom. Correct. So, the degree of freedom for this mechanism computes to 0. But that's not true. The degree of freedom for this mechanism is 1 in actuality. Correct. This inconsistency is the presence of redundant links in the mechanism. Then, how should we calculate the degree of freedom for such mechanisms? For that, సో నేను చెప్పాను కదా, గ్రొబ్లర్స్ ఈక్వేషన్ అన్ని టైమ్స్లో కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వదు, కొన్నిసార్లు ఇన్కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. దానికి ఇది ఎగ్జాంపుల్. ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గ్రొబ్లర్స్ ఈక్వేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0 వచ్చింది కదా, బట్ కానీ మెకానిజం అయితే మూవ్ అవుతుంది. before using the Grubler equation, you need to remove the redundant links from the mechanism. You mean, we need to remove any one of the binary links from this mechanism, and then use the Grubler equation. Correct. Let's remove the yellow link and calculate the degree of freedom. Now, the number of links in this mechanism is 4. The number of joints having 1 degree of freedom equals 4. And there are no links having 2 degrees of freedom. Hence, the degree of freedom computes to 1 which is in agreement with the actual degree of freedom for this mechanism. Exactly. Now, here is a challenge for you. Try to identify the redundant links in this mechanism, if there is any. You may pause the video while you think. సో ఈ మెకానిజంలో ఎన్ని రెడెండెంట్ లింక్స్ ఉంటాయి మీకు అనిపించింది చెప్పండి కామెంట్ బాక్స్. ఈ మెకానిజంలో ఎన్ని
ఈ మెకానిజంలో ఎన్ని రిడెండెంట్ లింక్స్ ఉన్నాయి? Okay, wait for 2 minutes. So we are having some internet issues. Try to identify the redundant links in this mechanism. సో అంటే ప్రీవియస్‌గా చూసిన మెకానిజంలో 1 రిడెండెంట్ లింక్ ఉంది. బట్ ఈ కేస్‌లో ఎన్ని రిడెండెంట్ లింక్స్ ఉంటాయో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఓకే. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందమ్మా? ఓకే. సో ఈ మెకానిజంలో ఐ మీన్ ఎన్ని రిడెండెంట్ లింక్స్ ఉంటాయి? అంటే మనం ఎన్ని ప్రీవియస్‌గా ఒక రిడెండెంట్ లింక్‌ని ఉందని చెప్పాము. సో ఈ మెకానిజంలో మనకి ఎన్ని రిడెండెంట్ లింక్స్ ఉంటాయి? 2 ఉంటాయి సార్.
ఓకే. ఒకసారి ఈ యానిమేషన్ చూడండి. ఈ This యానిమేషన్. mechanism is very similar to the one we discussed. Clearly, any two of the 4 binary links in this mechanism are redundant links. Correct. This mechanism too has 1 degree of freedom as discussed in the video. Now try this. Calculate the degree of freedom of this mechanism without removing any of the redundant links. After that, calculate the degree of freedom of this mechanism after removing the redundant links, and hence verify that it is equal to 1, which is the actual degree of freedom of this mechanism. This is for now. Hope you enjoyed this session. You may also like to watch these videos. ఓకే. యాక్చువల్‌గా రిడన్డెంట్ లింక్ కాన్సెప్ట్ అర్థమైందనుకున్నా. అంటే మెకానిజంలో దాని ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ అనేది ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద నేచర్ ఆఫ్ ద మెకానిజం. సో, అలా ఉన్న లింక్స్‌ని రిడన్డెంట్ లింక్స్ అంటాము. సో, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేషన్స్‌లో చేసేటప్పుడు మనం రిడన్డెంట్ లింక్స్‌ని రిమూవ్ చేసి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో, కమింగ్ టు రిడన్డెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో, ఇక్కడ ఏంటంటే రిడన్డెంట్ లింక్ అనే కాన్సెప్ట్ వేరు, రిడన్డెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ వేరు. సో, రిడన్డెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని ఎప్పుడు అంటామంటే కొన్ని మెకానిజమ్స్‌లో మనం ఏదన్నా ఒక లింక్‌ని మూవ్ చేయగలి. సో, వితౌట్ కాజింగ్ మూవ్‌మెంట్ టు ది అదర్ లింక్స్. ఏదన్నా ఒక మెకానిజంలో మనం ఏదన్నా ఒక లింక్‌ని మూవ్ చేసాము. ఆ లింక్ ఒక్కటే మూవ్ అవుతది. కానీ మిగతా లింక్స్‌కి ఎటువంటి మోషన్ లేపోతే అలాంటి లింక్‌కి రిడన్డెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉందంట. సో, ఓకేనా? sometimes one or more links of a mechanism can be moved without causing any motion to the rest of the links of the mechanism. సో, అంటే ఒక మెకానిజంలో 1 or more లింక్స్‌ని మనం మూవ్ చేయగలం. అవ్వట్లేదా? ఓకే. ఓకే. వాట్ ఈజ్ రిడన్డెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే కొన్ని మెకానిజంలో మనం 1 ఆర్ మోర్ లింక్స్‌ని మూవ్ చేయగలం. బట్ ఆ లింక్స్ మూవ్ అవుతున్నప్పుడు మిగతా లింక్స్ అనేవి మూవ్ అవ్వవు. సో, అలాంటి లింక్స్‌కి మనం రిడన్డెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉందని చెప్తాం. ఓకే. సో, సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ బిలో మెకానిజం ఒకటుంది. సో, ట్రై టు ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ లింక్స్ ఇన్ దిస్ మెకానిజం. సో, నంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఓకే. ఎన్ని లింక్స్ ఉన్నాయి ఒకసారి చాట్ బాక్స్‌లో చెప్పండి. Okay, good. Mechanism is having 4 links. So, we are having a fixed link, and this is second link, and this is third link, and this is fourth link. సో, యాక్చువల్‌గా మనకి 4 బార్ మెకానిజంలో ఇక్కడ యాక్చువల్‌గా హింజ్ జాయింట్స్ ఉంటాయి. బట్ ఆ హింజ్ జాయింట్స్ ప్లేస్‌లో ఏం చేశారంటే ఇక్కడ ఈ సెకండ్ లింక్ చివర్లో ఒక అరేంజ్‌మెంట్ చేసుకున్నారు. అంటే ఒక హాలోగా ఫార్మ్ అయ్యేలాగా ఒక లింక్ అనేది ప్లేస్ చేశారు. ఇది యాక్చువల్‌గా స్లైడర్ కాదు యాక్చువల్‌గా. ఈ లింక్ 2ని ఇలా ప్రిపేర్ చేశారు. లింక్ 4 దాంట్లో ఉండేలాగా. అలాగే లింక్ 3ని కూడా సేమ్ అలాగే ప్రిపేర్ చేశారు. సో, ఆ లింక్ 3 లోపల ఫోర్త్ లింక్ ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే లింక్ 4 కెన్ స్లైడ్
ఇక్కడ రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉందని చెప్తాం. ఎందుకంటే మీరు సపోజ్ ఇక్కడ ఫోర్స్ అప్లై చేశారు లింక్ 4కి సమ్ ఫోర్స్ అప్లై చేశారు. సో లింక్ 4 మీద ఫోర్స్ అప్లై చేస్తే అది మిగతా లింక్స్ని మూవ్ చేస్తుందా, చేయదా? సో మీరు లింక్ 4 మీద ఫోర్స్ అప్లై చేస్తే అది ఓన్లీ జస్ట్ స్లైడ్ అవుతుంది, అంతేగాని అది మోషన్ ఏమి ఉండదు. ఓకేనా? లింక్ 4 ఓన్లీ స్లైడ్స్ ఇన్ ది సెకండ్ అండ్ థర్డ్ లింక్స్, బట్ ఇట్ కెన్ నాట్ మూవ్ ది అదర్ లింక్స్. ఓకే, సో అప్పుడు ఈ లింక్కి రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉందని మనం చెప్తాం. ఓకే, లింక్ 4 కెన్ స్లైడ్ వితౌట్ కాజింగ్ ఎనీ మోషన్ టు ద రెస్ట్ ఆఫ్ ద మెకానిజం. అంటే లింక్ 4 మీద జస్ట్ ఇది ఏమవుతుందంటే మీరు ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఓన్లీ స్లైడ్ అవుతుంది, అంతేగాని ఈ సెకండ్ అండ్ థర్డ్ లింక్స్ని మూవ్ చేయదు. సో అలా ఉన్న మెకానిజం అప్పుడు ఈ లింక్ 4కి ఒక రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉందని చెప్తాం. సో ఇప్పుడు ఎక్కడన్నా మెకానిజంలో రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయంటే మనకి యాక్చువల్గా వేరే ఫార్ములా యూజ్ చేయాలి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేయడానికి వేరే ఫార్ములా యూజ్ చేస్తాం. Thus, in a mechanism, it is necessary to recognize such links prior to investigate the degrees of freedom of the whole mechanism. ఏదన్నా ఒక మెకానిజంకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మెకానిజంలో ఏమన్నా రిడెండెంట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయేమో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే 3 × n-1 మైనస్ 2p1 మైనస్ 1p2 మైనస్ రిడెండెంట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవుతుంది. ఓకేనా? రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది అంటే ఎక్స్ట్రాగా ఆ రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో దిస్ ఈస్ ది ఎఫెక్టివ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇఫ్ మెకానిజమ్స్ ఆర్ హ్యావింగ్ ఏ రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, so we'll try to calculate the degrees of freedom for this case. F is equal to 3 × n-1 minus 2p1 minus 1p2 minus redundant degree of freedom. So we are having 4 links in this mechanism, 3 × 4 minus 1 minus 2 × సో ఇక్కడ p1 పేర్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేసి చార్ట్ బాక్స్లో టైప్ చేయండి. నెంబర్ ఆఫ్ పేర్స్ హ్యావింగ్ సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్న పేర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? How many pairs are having single degree of freedom? How many pairs are having single degree of freedom? ఏదో మూకీ డ్రామాలో ఉంది, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే రెస్పాండ్ అవ్వండి. మీకు అసలు ఎన్ని పేర్స్కి సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి? టర్నింగ్ పేర్స్, స్లైడింగ్ పేర్స్ అన్నీ కౌంట్ చేసి చెప్పండి.
Okay, this mechanism is having 2 turning pairs and 2 sliding pairs. సో, ఇదొక టర్నింగ్ పెయిర్ అండ్ ఇదొక టర్నింగ్ పెయిర్ అండ్ ఇదొక స్లైడింగ్ పెయిర్ అండ్ ఇదొక స్లైడింగ్ పెయిర్. సో, ఇన్ దిస్ మెకానిజం ద ద P1 నంబర్ అంటే నంబర్ ఆఫ్ పెయిర్స్ హ్యావింగ్ సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ 4. సో, ఏమన్నా హైయర్ పెయిర్స్ ఉన్నాయా ఇక్కడ? ఏం లేవు. ఇక్కడ ఉన్నాయి 2 టర్నింగ్ పెయిర్స్ అండ్ 2 స్లైడింగ్ పెయిర్స్. సో, 2 into 4. సో, -1 into 0. సో, దిస్ మెకానిజం ఈజ్ హ్యావింగ్ ఏ రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ ఏ లింక్‌కి రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది? ఎన్ని లింక్స్‌కి రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది? హౌ మెనీ నంబర్ ఆఫ్ links are having redundant degree of freedom? So the fourth link can slide without causing any motion to the other link. So link 4 కి ఒక redundant degree of freedom అనేది ఉన్నట్టు. So as the link 4 is having redundant degree of freedom, we need to take FR as 1. So okay, so F is equal to 9 minus 8 minus 1 is equal to 0. Okay, so degrees of freedom అనేది 0. So which means it is a structure or a locked system. It's a locked system. ఓకే, రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేసే ఒకవేళ మెకానిజంలో రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నట్టు మీకు అనిపిస్తే, సో అప్పుడు రిడెండెంట్ ఫార్ములా ఏం యూస్ చేయాలంటే, సో ఇక్కడ వరకు మనకు తెలుసు -1p2 వరకు మనకి ఆల్రెడీ తెలుసు. బట్ ఎక్స్ట్రాగా ఏమొస్తుందంటే మనం రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద ఎఫెక్టివ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇఫ్ ఎ మెకానిజం ఈజ్ హ్యావింగ్ సమ్ రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. Okay, so next we are having another mechanism. So try to identify the number of pairs having single degree of freedom. In this mechanism we are having 4 links. So try to identify P1 pairs and try to identify higher pairs and try to identify is there any redundant degree of freedom. So first P1 pairs ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేసి చాట్ బాక్స్లో టైప్ చేయండి. నెంబర్ ఆఫ్ pairs having సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉన్నాయో ఒకసారి ఈ మెకానిజం కౌంట్ చేయండి. దిస్ మెకానిజం దేర్ ఆర్ 4 links in this mechanism. So try to identify the number of links, the number of pairs having single degree of freedom. Okay, in this mechanism the number of pairs having single degree of freedom are 3. సో ఎందుకంటే ఇక్కడ మనకి 3 టర్నింగ్ పెయిర్స్ ఉన్నాయి. 3 టర్నింగ్ పెయిర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో there are 3 turning pairs in this mechanism. And is there any higher pair in this mechanism? Number of higher pairs ఎన్ని ఉన్నాయి ఇక్కడ? P2 ఏమైనా ఉన్నాయా? Higher pair means if a pair is having a line or point contact, it is known as a higher pair. So is there any higher pair in this mechanism? And P2 ఎంత అవుతుంది? P2 ఎన్ని pairs ఉన్నాయి? Yes, one pair is having there is a higher pair in this mechanism
and it is at this location. So P2 is 1. So is there any redundant degree of freedom in this mechanism? Can we rotate third link with respect to its own axis? సో ఇక్కడ ఒక redundant డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. అంటే యాక్చువల్గా ఇలాంటి మెకానిజమ్స్ అంటే redundant డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉందా లేదో, సో యాక్చువల్గా మెకానిజం మన దగ్గర ఉంటే మనం దాన్ని ప్రిపేర్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ మెకానిజంలో మనం ఏం చేయొచ్చు అంటే లింక్ 3 కెన్ రొటేట్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ వితౌట్ కాజింగ్ ఎనీ మోషన్ టు ది అదర్ లింక్స్. ఓకే, ఇక్కడ రోలర్ ఉంది కదా, ఈ థర్డ్ లింక్ roller 3 can rotate about its own axis without causing any motion to the rest of the mechanism. ఓకే, అంటే రోలర్ 3ని యాక్చువల్గా ఇది మెకానిజం ప్రిపేర్ చేస్తే మనకు బాగా అర్థమైందా? సో ఈ రోలర్ని మనం ఏం చేయొచ్చు అంటే దీని మీద సపోజ్ సమ్ కబుల్ అప్లై చేసాం, ఇది ఓన్లీ జస్ట్ ఏమవుతుందంటే ఇక్కడే రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ అవుతున్న టైంలో లింక్ 4 మూవ్ అవ్వదు, అలాగే లింక్ 2 కూడా మూవ్ అవ్వదు. ఇట్ విల్ రొటేట్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ వితౌట్ కాజింగ్ ఎనీ మోషన్ టు ది అదర్ లింక్స్. So this mechanism having a redundant degree of freedom. So roller 3 is having one redundant degree of freedom. సో ఇలాంటి కేసులో మనం మెకానిజం యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 3 × n-1 మైనస్ 2p1 మైనస్ 1p2 మైనస్ fr. సో 3 × 4 - 1 మైనస్ 2 × 3 మైనస్ 1 × 1 మైనస్, సో 9 minus 6 minus 1 minus 1. So the degrees of freedom for this mechanism is 1. అంటే మనం ఏదన్నా ఫోర్త్ లింక్ని సపోజ్ మూవ్ చేస్తే మిగతా లింక్స్ అన్నీ కూడా కరెక్ట్గా మూవ్ అవుతాయి. ఓకే, ఒకవేళ మెకానిజంలో redundant డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది అంటే సో మనకి ద ఫార్ములా ఏంటంటే 3 × n-1 మైనస్ 2p1 మైనస్ 1p2 మైనస్ fr. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. జనరల్గా మనకి redundant డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నవి అంటే గేట్ ఎగ్జామ్ అలాంటి వాటిలో ఇలాంటి ఐ మీన్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తారు సాల్వ్ చేయడానికి. అప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ redundant డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉండదు. కొన్నిసార్లు స్పెషల్ కేసెస్ మనం ఏవైతే డిస్కస్ చేసామో సో అలాంటి దగ్గర redundant డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఐ విల్ డ్రా వన్ మెకానిజం అండ్ ఈ మెకానిజం ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకుని చాట్ బాక్స్లో టైప్ చేయండి. Okay, it's a 4-bar mechanism, as you already know that. So it's a 4-bar mechanism. ఓకే, సో నేను ఏదన్నా ఒక లింక్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే దానికి ఒక నేమ్ చెప్పాను. If in a mechanism, if a link makes a complete revolution, it is known as the name of that link. A name ఏమై ఉంటుంది in a mechanism. ఏదన్నా మెకానిజంలో ఒక లింక్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుందంటే ఆ లింక్కి ఒక నేమ్ చెప్పింది. క్రాంక్ గుర్తుందా? సో ఏదన్నా ఒక మెకానిజంలో ఒక లింక్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే
దాన్ని మనం క్రాంక్ అంటాం. ఓకే. నెక్స్ట్ సపోజ్ ఇన్ ఏ మెకానిజం ఇఫ్ ఎ లింక్ ఆసిలేట్స్ ఆర్ ఇన్ ఏ మెకానిజం ఇఫ్ ఎ లింక్ ఆసిలేట్స్. ఓకే, జస్ట్ అది ఆసిలేట్ అవుతుందండి. సో ఇఫ్ ఇన్ ఏ మెకానిజం ఇఫ్ ఎ లింక్ ఆసిలేట్స్ that link is known as rocker or lever. ఏదన్నా ఒక మెకానిజంలో ఏదన్నా ఒక లింక్ ఆసిలేట్ అయితే దాన్ని రాకర్ ఆర్ లెవర్ అంట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక ఫిక్స్డ్ లింక్ కదా. సపోజ్ ఐ విల్ లేబుల్ దీస్ లింక్స్. సో ఒక ఫిక్స్డ్ లింక్ ఉంది. ఇదేమో సెకండ్ లింక్, థర్డ్ లింక్, ఫోర్త్ లింక్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫిక్స్డ్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే ఫిక్స్డ్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ ఉన్న 4 బార్ మెకానిజంలో ఫిక్స్డ్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ ఏంటి? సెకండ్ లింక్ ఉందా, లేదంటే థర్డ్ లింకా, లేదంటే ఫోర్త్ లింకా? ఫస్ట్ లింక్ ఎడ్జసెంట్గా ఉన్న లింక్స్ ఏంటి? 2 and 4. ఫస్ట్ లింక్ ఆపోజిట్గా ఉన్న లింక్ ఏంటి? ఓకే, థర్డ్ లింక్. సో ఏదన్నా 4 బార్ మెకానిజంలో ఫిక్స్డ్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఏమంటారంటే కప్లర్ అంటారు, ఆర్ ఫ్లోటింగ్ లింక్ అంటారు దీన్ని. సో థర్డ్ లింక్ ఈజ్ నోన్ యాజ్ కప్లర్ ఆర్ ఫ్లోటింగ్ లింక్. సో సెకండ్ లింక్ని క్రాంక్ అంటారు, థర్డ్ లింక్ని కప్లర్ ఆర్ ఫ్లోటింగ్ లింక్ అంటారు, ఫోర్త్ లింక్ని రాకర్ ఆర్ లెవర్. అంటే ఒకవేళ ఇది ఆసిలేట్ అయితే, లేదంటే ఇది కంప్లీట్ ఫోర్త్ లింక్ కూడా కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే దాన్ని ఏమంటాం? మళ్ళీ దాన్ని క్రాంక్ అంటాం. ఓకే. ఐ మీన్ 4 బార్ ఇన్వర్షన్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఈరోజు కొంచెం సమ్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ నుంచి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకుందాం. ఓకే. సో ఇక్కడ వరకు కొంచెం రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వరకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం 3 టైప్స్ ఆఫ్ ఇన్వర్షన్స్ నేర్చుకుంటాం. 4 బార్ మెకానిజంకి, స్లైడర్ క్రాంక్ మెకానిజంకి, డబుల్ స్లైడర్ క్రాంక్ మెకానిజం. సో 3 మెకానిజమ్స్ యొక్క ఇన్వర్షన్స్ అనేవి నేర్చుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ 3 క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ వరకు రిడెండెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కంప్లీట్ అయింది. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ఎ మెకానిజం. ఓకే. మెకానిజంలో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ క్లాస్తో కంప్లీట్ అయింది. కైనమాటిక్ ఇన్వర్షన్స్ ఫర్ వేరియస్ మెకానిజమ్స్ నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకేనా. కొంచెం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది రైట్ ఆర్ రాంగ్ మీకు అనిపించింది కొంచెం రెస్పాండ్ అవ్వండి. నాకు అసలు అంటే మీకు వినిపిస్తున్నట్టు లేదో తెలియట్లేదు, అర్థమైందా? నెక్స్ట్ నుంచి కొంచెం నాకు రెస్పాన్స్ అనేది పెరగాలి బాగా. 67 మెంబర్స్ ఉన్నారంటే అట్లీస్ట్ ఒక 30 రెస్పాన్సెస్ అన్న రావాలి కదా. ఓకే. ఇక్కడ వరకు జరిగింది నేను నోట్స్ పెడతాను, ఫాలో అవ్వండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. యూ మే లీవ్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. సార్ డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇందాకటి ఎగ్జాంపుల్లో రిడెండెంట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు థర్డ్ లింక్ కి సెకండ్ లింక్ కి హయ్యర్ పేరు కదా సార్, లైన్ కాంటాక్ట్ ఉంటుంది. అవునవును. అప్పుడు మీరు అన్నట్టు థర్డ్ లింక్ కదిలితే సెకండ్ లింక్ కాంటాక్ట్ ఉంది కాబట్టి అది కూడా అంటే ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్ సెకండ్ లింక్ పైన. థర్డ్ లింక్ కదిలితే సెకండ్ లింక్ అంటున్నారా?
యాక్చువల్‌గా అది ఎస్ సార్. అలా మూవ్ అవ్వదు యాక్చువల్‌గా మెకానిజము. నేను ఒకసారి మీకు యానిమేషన్ ఒకసారి చూపిస్తాను నేను. అది యాక్చువల్‌గా క్యామ్ ఫాలోవర్‌కి ఎగ్జాంపుల్. నేను ఒక ఐ మీన్ మీకు యానిమేషన్ చూపిస్తాను అక్కడ మీకు అర్థమవుతుంది నెక్స్ట్ క్లాస్‌లో. ఓకేనా? ఓకే సార్. ఆ! సో, నెక్స్ట్ క్లాస్‌కి నేను ఒక వీడియో పంపిస్తాను. ఆ వీడియో చూడండి. యూట్యూబ్‌లో జస్ట్ ఒక 8 మినిట్స్ ఎంతో ఉంటది. బట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. 4 బార్ మెకానిజం ఇన్వర్షన్స్. ఒకవేళ అది మీరు చూసి మీరు క్లాస్‌కి అటెండ్ అయితే చాలా బాగా అర్థమవుతుంది క్లాస్. ఓకే. ఓకే. థాంక్ యూ.